ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చి సెకండ్ టైం ప్రెగ్నెన్సీ రావటం లేదా? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు. ఫస్ట్ టైం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తే చాలా మటుకు మ్యాక్సిమం సెకండ్ టైం కూడా న్యాచురల్గా వస్తుందండి. కానీ కొన్ని సందర్భాలలో సెకండ్ టైం న్యాచురల్గా రాదు. అవి ఎటువంటి సందర్భాలు అని అంటే, మీకు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మీ ఏజ్ 30 years ఉందనుకుందాం. సెకండ్ టైం మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని 35 years ఉంటాయి మీకు. ఆ ఏజ్ వలన ఎగ్ క్వాలిటీ క్వాంటిటీ తగ్గిపోతుంది కదా, దానివల్ల ప్రెగ్నెన్సీ లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే చాలా మటుకు మొదటిసారి సిజేరియన్ జరిగినప్పుడు రెండోసారి ప్రెగ్నెన్సీ కొంతమందికి లేట్ అవుతుందన్నమాట. ఈ మధ్యకాలంలో చాలామందికి సిజేరియన్ గర్భసంచికి వేసిన కుట్లల్లో నీరు చేరుకోవడం చూస్తున్నాం అనమాట. ఇస్మోసిల్ అని అంటాం అనమాట దానివల్ల ప్రెగ్నెన్సీ మీకు లేట్ కావచ్చు. అలాగే ఫస్ట్ డెలివరీ తర్వాత ట్యూబ్స్లో ఏదైనా బ్లాక్ నిండొచ్చు. ట్యూబ్స్లో బ్లాక్ ఉంటే కూడా ప్రెగ్నెన్సీ రాదు. అలాగే గర్భాశయానికి ఏదైనా గడ్డలు, ఫైబ్రాయిడ్ గడ్డలు రావచ్చు ఫస్ట్ డెలివరీ తర్వాత మీకు. అప్పుడు కూడా మీకు ప్రెగ్నెన్సీ నిలబడేదానికి లేట్ అవుతుందన్నమాట. సో మీరు ప్రెగ్నెన్సీ కావాలా అని అనుకోని ఫస్ట్ డెలివరీ తర్వాత ఒక 1 year ట్రై చేశారు, మీకు నిలబడలేదు అని అంటే మీరు ఇమ్మీడియట్గా డాక్టర్ని చూడడం మంచిదన్నమాట. ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు రెక్టిఫై చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు మీకు. థ్యాంక్ యూ.